అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. మనకందరికీ తెలుసు, ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గాం ప్రాంతంలో అమాయక హిందూ పర్యాటకులపైన ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 27 మంది అమాయక హిందువులు మరణించారు. దేశం మొత్తం ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయింది. మరీ ముఖ్యంగా ఉగ్రవాదులు మీరు హిందువా ముస్లిమా అని అడిగి మరీ కాల్చటం, కొందరు ప్యాంట్లు విప్పి చూసి హిందువని నిర్ధారించుకుని మరీ చంపటం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి హృదయాలలో ప్రతీకార కాంక్షని రగిలించింది. ఉగ్రవాద మోకలికి అడ్డాగా నిలిచినటువంటి పాపిస్ట్ పాకిస్తాన్ పనిబట్టాల్సిందేనని యావత్ దేశం ఒక్క పెట్టున గర్జించింది. ఆ ఘడియ కోసం కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూసింది. మే 6వ తేదీ అర్ధరాత్రి 1:38 ఆ శుభగడియ రానే వచ్చింది. భారత వైమానిక దళం పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పిఓకే ప్రాంతాల్లో భారత్ నిర్వహించినటువంటి మెరుపు దాడుల్లో 90 మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా సమాచారం. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత్ ఈ దాడులు చేసింది. ఈ టెర్రరిస్ట్ క్యాంపులన్నీ కూడా వేర్వేరు ప్రాంతాలకు చెందినవి. ఈ దాడుల్లో ప్రధానంగా బావల్పూర్ ఉగ్రవాద స్థావరంలో సుమారు 30 మంది, అలాగే మురిత్కే ఉగ్రవాద స్థావరంలో మరో 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భావిస్తున్నారు. అట్లాగే మిగిలిన 30 మంది వేరువేరు ప్రాంతాల్లో మృతి చెందారు. ఆ దాడుల విజువల్స్ ఓసారి చూడండి. ये नुकसान, ये 9 नंबर, ये मस्जिद तैयबा मरकज उमरकरा के अंदर ये नुकसान है. हाँ देखना वाम कैसी आ रही है वहाँ के अभी वीडियो कैच होगी नहीं होगी. బావల్పూర్లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్, అట్లాగే జైషే మహమ్మద్కి చెందినటువంటి మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్నటి పక్కా సమాచారంతో ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో ఈ మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ అట్లాగే పిఓకోలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత్ గురి తప్పకుండా ఖచ్చితత్వంతో దాడి చేసింది. ఇందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ సిస్టమ్స్తో పాటుగా లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ని కూడా వాడింది. అటాక్ చేయాల్సినటువంటి ప్రాంతాల కోఆర్డినేట్స్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇవ్వడంతో భారత భూభాగం నుంచి ఈ దాడులు జరిగాయి. టార్గెట్ లొకేషన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడంలో లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ సాయపడుతుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ పాక్ అట్లాగే పిఓకోలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపైన విరుచుకుపడిందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. వాటిల్లో 4 జైషే మహమ్మద్కి చెందినటువంటివి, 3 లష్కరే తోయబాకి సంబంధించినటువంటి, 2 హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన స్థావరాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ దాడుల్లో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉగ్రవాదులకు చెందినటువంటి మదర్సాలపైన అర్ధరాత్రి మిస్సైల్స్ పడడంతో పాక్ ప్రజలు వణికిపోయారు. భారత్ మెరుపు దాడి చేసినటువంటి ఆ 9 ఉగ్రవాద స్థావరాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాటిలో మొదటిది ప్రధానమైంది బావల్పూర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్కి చెందినటువంటి మర్కజ్ సుబాన్ అల్లా స్థావరం. అట్లాగే మురిత్కేలో మర్కజ్ తైబా, అది లష్కరే తోయిబాకి సంబంధించినటువంటిది. అట్లాగే టెహ్రా కలాన్లో ఉన్నటువంటి సర్జల్, ఇది జైషే మహమ్మద్కి చెందినటువంటిది. అట్లాగే సియాల్కోట్లో ఉన్నటువంటి ముజాహిదీన్కి చెందినటువంటి మెహమూనా జోయా అనేటువంటి స్థావరం. అట్లాగే బర్నాలాలో మర్కజ్ అహ్లే హదీత్, ఇది లష్కరే తోయిబాకి చెందినటువంటి స్థావరం. అట్లాగే కోట్లీలో ఉన్నటువంటి మర్కజ్ అబ్బాస్, ఇది జైషే మహమ్మద్కి చెందినటువంటి స్థావరం. అట్లాగే 7వది కోట్లీలో ఉన్నటువంటి మస్కర్ రహీల్ షహీద్, హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి స్థావరం ఇది. అట్లాగే 8వది ముజఫరాబాద్లో ఉన్నటువంటి షవాయిన్ అల్లా క్యాంప్, ఇది లష్కరే తోయిబాకి చెందినటువంటి క్యాంప్ ఇది. అట్లాగే ముజఫరాబాద్లో సైద్నా బిలాల్ క్యాంప్, ఇది జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి క్యాంప్. ఈ దాడుల్లో పాకిస్తాన్కి చెందినటువంటి F-16 యుద్ధ విమానం కూడా ఒకటి కూలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. దాడికి సంబంధించినటువంటి మరికొన్ని విజువల్స్ చూద్దాం.
ఆపరేషన్ సింధూర్ని ప్రధాని మోడీ రాత్రంతా పర్యవేక్షించారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాల్ని విజయవంతంగా కూల్చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా భారత్ మాతాకి జై అంటూ ట్వీట్ చేశారు. భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ ఉలిక్కిపడ్డారు. ఇండియా తమ దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడిందని ఆరోపించారు. భారత్ చేపట్టినటువంటి ఈ యుద్ధ చర్యలను గట్టిగా బదులిచ్చేటువంటి హక్కు పాక్కు ఉంది అని ఆయన అన్నారు. బలమైనటువంటి కౌంటర్ ఉంటుందంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని, శత్రువును వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబోని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై జరిగింది దాడి కాదని, అది పహల్గాం మృతులకు ఘన నివాళి అని పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి శుభం ద్వివేది భార్య ఐషన్య ద్వివేది వ్యాఖ్యానించారు. నా భర్త మృతికి ప్రతీకారం తీర్చుకున్నటువంటి ప్రధాని మోడీకి ధన్యవాదాలు. మేం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. ఇది నా భర్త మృతికి ఘన నివాళి. ఆయన ఆత్మ ఎక్కడున్నా ఈరోజు శాంతించి ఉంటుంది అని ఐషన్య తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల్ని నిజం చేసినందుకు, నా కుమారుడు శుభం ద్వివేదితో పాటు మిగిలిన పహల్గాం మృతుల ఆత్మలకు శాంతి చేకూర్చినందుకు నేను భారత సైన్యానికి, ప్రధాని మోడీకి సలాం చేస్తున్నాను, ధన్యవాదాలు అర్పిస్తున్నాను అని శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు. వాళ్ళు ఏమన్నారో ఒకసారి విందాం. तो बहुत धन्यवाद करती हूँ, उनसे बहुत थैंक यू कहती हूँ कि उन्होंने मेरे पति की मौत का बदला लिया है. वो आज जहाँ पे भी है, आज वो शायद थोड़ी शांति में होगा. मैं सलाम करता हूँ अपने देश की सेना को और धन्यवाद अर्पित करता हूँ अपने देश के माननीय प्रधानमंत्री जी को, जिन्होंने देश की 140 करोड़ जनता के मन की बात को समझा. शुभम की आत्मा को आज सच्चे तौर पे आज शांति मिली है. आत्मा को शांति मिली होगी. जहां पे भी आत्मा होगी उसने शांति का अनुभव किया होगा. అయితే రాత్రి భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన జరిపినటువంటి దాడి కేవలం టీజర్ మాత్రమేనని, ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయంటూ భారత్ సంకేతాలు ఇచ్చింది. ప్రజలు కూడా పాక్కి ముందుంది మొసళ్ల పండగ అనుకుంటున్నారు. భారత్ మాతాకి